ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్న ప్రయోజనం సున్నా అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సార్వత్రిక ఎన్నికల్లో మోసపోయినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసపోవద్దన్నారు కేటీఆర్. పోయిన చోటే వెతుక్కుంటుంది బీఆర్ఎస్ పార్టీ. పోరాటాల గుమ్మం ఖమ్మం నుంచే స్థానిక ఎన్నికల పోరు మొదలుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ కి ఓటు వేసిన వాళ్లు ఇప్పుడు గోసపడుతున్నారు అన్నారు కేటీఆర్. మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులున్నప్పటికీ ప్రజలకి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు మనగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో. కాంగ్రెస్ పాలనలో రైతులకి కష్టాలు పెరిగాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎరువులు కూడా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. ముగ్గురు మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు, ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. దానికోసం వాళ్ళు డబ్బులు బాగా ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు పంచి గెలుస్తామనే అభిప్రాయం ఉండొచ్చు. ప్రజలు మేము మాల మీద డబ్బులు కొడితే మాకే ఓటు గుద్దుతారు, మొన్న గుద్దలేదా ఇప్పుడు అట్లే ఇస్తారులే అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం గనక గట్టిగా మరి ప్రజల తరపున కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టే విధంగా గ్రామాన మీరందరూ మరొక కేసీఆర్ లాగా కథానాయకులై కదిలితే తప్పకుండా ఖమ్మంలో అదే విధంగా కొత్తగూడెంలో మనకి రెండు జిల్లాల్లో కూడా మంచి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులిచ్చి గెలుద్దామనుకునే వారికి ఖమ్మం ప్రజలు బుద్ధి చెప్పాలంటున్నారు కేటీఆర్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.